పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మిమ్మల్ని ప్రత్యేకంగా దేవునికి సన్నిహితం చేయాలని, దేవుడు కోరే భక్తిలోనికి నడిపించాలని ఒక వేదనతో, ఆసక్తితో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. మనమందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం, లేక ఉగ్రత దినాల్లో ఉన్నాం, లేక దేవుని యొక్క రాకడకు దగ్గరగా ఉన్నాం. మీరు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఒక చదువుకునే విద్యార్థివైనా, ఇంటి ఇల్లాలివైనా, దేవుడు మనల్నందరినీ కూడా ఈ అంత్య దినాలు చూడాలని సృష్టించుకొని ఈ దినాల్లో ఇప్పటికీ మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఈ దినాల కొరకు మనం ఎలాగా సిద్ధపడాలి అనేది ప్రాముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయాలు. ప్రభువారు సిలువేయబడక మునుపు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన శిష్యులు 3వ వచనంలో, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదరు. ఇలాంటి సూచనలన్నీ కూడా ప్రస్తుతం మన ముందు నెరవేరుతూ ఉన్నాయి. 11వ వచనంలో, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. ఈ దినాల్లో ఒక క్రైస్తవునిగా ఎలా మనం సిద్ధపడాలి, ఎలా మనం దేవుణ్ణి ఎదుర్కోగలం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తప్పకుండా మనం ఆలోచించవలసిన విషయాలు. దేవుని యొక్క రాకడ ఏ క్షణమైనా జరగవచ్చు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఓ పక్కన ఇస్రాయేలీలు, అటు హమాస్, హిజ్బుల్లా, ఇరాన్, ఇంకా రానయ్యున్న దినాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇలాంటి యుద్ధాలు చెలరేగుతున్న రోజుల్లో ఉన్నాం. రష్యా, యుక్రెయిన్ ఎప్పటి నుంచో యుద్ధం చేస్తూనే ఉంది. మర్చిపోవద్దు, యూదులు దేవుని యొక్క ప్రత్యేకమైన జనాంగం. ఈ ప్రపంచమంతట్లో దేవుడు కోరుకున్న జనాంగం. ఆయన ఒక ప్రత్యేకమైన జనంగా దాన్ని నిలబెట్టారు. ఐగుప్తు దేశంలో నుండి
ఒక జనాంగంగా బయటికి తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలీలో నుండి సర్వమానవ కోటికి రక్షణ వచ్చింది. ఇలాంటి రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటాను, నేను దేవుణ్ణి ఎదుర్కోగలిగిన స్తోమత నా దగ్గర ఉందా, దేవుణ్ణి ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. వాక్యం ఏం చెప్తుందో అది మనం చెయ్యాలి. మారు మనస్సు పొందాలి. కొన్ని వారాల క్రితం ఈ మారు మనస్సుని గురించి చాలా వివరంగా మీకు చెప్పాను. దేవుడు అనగానే ఏదో మీ అవసరతల కొరకు ప్రార్థన చేయటం కాదు. దేవునితో ఒక సమాధానం, ఒక అనుబంధం, ఒక తండ్రి బిడ్డల బంధం కలిగి ఉండాలి. ఆయన రక్షకుడు, మనం రక్షించబడిన వారం. ఆయన సృష్టికర్త, మనం ఆయన సృష్టి. ఆయన తండ్రి, మనం ఆయన బిడ్డలం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మనల్ని స్వీకరించారు. ఇలాగా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆదరించారు, కనికరపడ్డారు, రోగులను స్వస్థపరిచారు. నాయీను అనే గ్రామంలో ఆ విధవరాలికి కలిగిన ఏకైక కుమారుని బ్రతికించారు. యాయీరు కుమార్తెను బ్రతికించారు. మార్తా మరియల కన్నీరు చూచి లాజర్ని బ్రతికించారు. తన యొక్క అపూర్వమైన ప్రేమ, కృప, కనికరాలు ఎలా ఉంటాయో మానవ జాతికి రుజువు చేశారు. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన విషయం, మనందరి పాప నివారణ కొరకు శిలువలో మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధమైన తన రక్తాన్ని చిందించటానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ లోకపరమైన కామక్రోధ మదమోహ మాత్సర్యాలకు అతీతుడు. ఆయన పైనుండి దిగి వచ్చిన దైవకుమారుడు. ఈ దైవకుమారుని మనం ఎలా ఎదుర్కోగలం? సర్వలోకానికి తీర్పు తీర్చడానికి వచ్చే ఈ దైవకుమారుని దగ్గరకు మనం ఆయన బిడ్డలుగా వెళ్ళగలమా? లేక ఆయన ఉగ్రతను చూసి పారిపోతామా? తండ్రి, ఒకవేళ ఒక తండ్రో, ఒక మహాధనవంతుడో, ఒక మహారాజో పూర్వకాలం, ఆ రాజుని చూసినా, ఆ మంత్రిని చూసినా, ఆ ఉన్నతమైన వ్యక్తిని చూసినా అందరూ భయపడి దూరంగా నిలబడతారు. కానీ ఆ తండ్రికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఒక 3 ఏళ్ళో 4 ఏళ్ళో వయసున్న బిడ్డ, లేకపోతే పెద్ద వ్యక్తి కూడా కావచ్చు, కూతురు కావచ్చు, గబగబా వచ్చి తండ్రి పక్కన కుర్చీ లాక్కొని కూర్చొని తండ్రితో చక్కగా ముచ్చటిస్తుంది. ఇంకా చిన్న పిల్లోడైతే చక్కగా ఎక్కి తండ్రి ఒడిలో కూర్చుంటాడు. దేవునికి మనం వారసులంగా యేసు ప్రభు వారి రక్తం ద్వారా కడుగబడి తండ్రి అయిన దేవునికి దత్తత చేయబడి ఉంటే మిగతా ప్రజలంతా దూరంగా నిలబడినట్టే, జనం, ప్రపంచం నిలబడి ఉంటే ఆయన బిడ్డలమైన మనం స్వేచ్ఛగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోగలం, ఆయనతో కలిసిపోగలం. మారు మనసు మొదటి మెట్టయితే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా క్షుణ్ణంగా పరీక్ష చేసుకోవడానికి చాలా వేదనతోనూ ప్రార్థనతోనూ మీకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు
మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు చెప్పాలి అంటే 70% మానవులు చెప్పిన విధులను బట్టి నడుచుకుంటూ ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకంత చెవులకు ఇంపుగా ఉండదు. కానీ ఎన్ని మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాం. ఆయన చెప్పనివి మనం చేస్తూ ఉన్నాం. ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, అంటే వాక్యం చెప్పలేదా అని కూడా తీసుకోవచ్చు. నీ నామమున దయ్యములను వెడలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ మాటలు ఇస్కరియోతు యోధాకు కూడా వర్తిస్తాయి తెలుసా అండి. శిష్యులతో పాటు అతను కూడా వెళ్ళి ప్రభువారు పంపినప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టాడు, అద్భుత కార్యాలు చేశాడు. కానీ అతనిలో ఉన్న అవిధేయత చావలేదు, ధనం కొరకైన ఆశ చావలేదు. యేసు ప్రభువారు ఒక రాజుగా చూడాలన్న కాంక్ష చావలేదు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు జనసమూహానికి పంచిపెట్టాక ఈ శిష్యులందరూ కలిసి ఆయన్ని రాజుని చేయాలనుకున్నారు. అతనిలో ఉన్న లోకాశలు కానీ లోక కాంక్షలు కానీ చనిపోలేదు. ఈ రోజుల్లో చాలామంది భక్తి చేస్తారు. లోకాశలు లోకాంక్షలు, లోకస్తులాగా ఉండడం, లోకస్తులాగా తయారవడం, లోకస్తులాగా ఫ్యాషన్స్ బ్యూటీ పార్లర్లు, లోకస్తులాగా మాట్లాడడం వ్యవహరించడం, చావకుండానే భక్తి చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యానికి లోబడేది ఎంతవరకు అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అని అవలీలగా చెప్పేస్తాం. శరీరాశ, తిండి విషయమై ఎంతమంది క్రమంగా ఉంటారు. నేత్రాశ, చూడటానికి చాలా అందంగా తయారవ్వాలన్న కాంక్ష కూడా చనిపోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక మంది భక్తుల్ని చూస్తూ ఉన్నాను. వాళ్ళు సంపూర్తిగా ఈ లోకాన్ని విసర్జించిన వాళ్ళు. లోక స్టైల్స్, ఫ్యాషన్స్ వారికి గిట్టవు. చాలామంది క్రైస్తవ్యాన్ని పాడు చేసే రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు చెప్పిన మాటలు వినకుండా తమకు తోచిన విధానంలో భక్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాటలు మీకు ఇంపుగా ఉండకపోయినా ఒకరోజు దేవుని యొక్క ఉగ్రతలో అక్రమము చేయువార్లారా అని మనం అనిపించుకోకుండా, ఇంకా మనకి సమయం ఉన్నది కాబట్టి మనల్ని మనం భద్రం చేసుకోవాలి. ఒకసారి మనం ఇశ్రాయేలీల చరిత్ర కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తెచ్చి సీనాయి పర్వత సమీపానికి వచ్చాక దేవుడు తన్ను తాను వారికి బయలుపరుచుకున్నారు. అప్పుడు దేవుడు మోషేకు సెలవిచ్చిన మాటలు ప్రజలకు చెప్పినప్పుడు నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనంలో అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. 20వ అధ్యాయం. దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీలకు ప్రత్యక్షపరుచుకొని 10 ఆజ్ఞలు ఇచ్చాక ఆయన యొక్క మహిమను ప్రజలు చూడలేక మోషేతో ఇలా అన్నారు. 20వ అధ్యాయం నిర్గమాకాండం 19వ వచనం. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. మేము వింటామయ్యా, నువ్వు మాట్లాడు. దేవుడు మాట్లాడుతుంటే మాకు భయమేస్తుంది అన్నారు.
అలాగే 24వ అధ్యాయం. మోషేతోనూ ప్రజలతోనూ అహరోనుతోనూ నాదాబుతోనూ దేవుడు ప్రత్యేకంగా మాట్లాడారు. 70 మంది ఇశ్రాయేలు పెద్దలు ఆ పర్వతం మీదకి ఎక్కి దేవుని యొక్క మహిమను చూచారు. నిర్గమాకాండం 24వ అధ్యాయం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేళ్ల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేళ్ల దేవుణ్ణి చూచిరి. ఆయన 11వ వచనం, ఇశ్రాయేల్లోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. దేవుని యొక్క మహిమ చూచారు. ఆయన చెప్పిందంతా చేస్తామన్నారు. ఈ 70 మంది పెద్దలు కూడా దేవుణ్ణి చూశారు. మోషే పర్వతం మీదకి ఎక్కిపోతూ ప్రజలను గూర్చిన బాధ్యత అప్పగించి వెళ్ళాడు. కానీ మనందరికి కూడా తెలిసినట్టుగా 40 రోజులు అయ్యేసరికి ఈ మోషే ఏమయ్యానో మాకు తెలియలేదు అన్నారు. 70 మంది పెద్దలు ఏం చేశారు? అహరోను ఏం చేశాడు? వాళ్ళు ఒక బంగారు దూడను చేయించుకొని, ఇశ్రాయేలు నిన్ను ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవా ఇదే అన్నారు. నాకైతే చాలా బాధ, వేదన, చాలా దుఃఖం. ఈ 70 మంది ఇశ్రాయేలీల్ని ఆపలేకపోయారా? అహరోను ఆపలేకపోయాడా? వాళ్ళందరూ చూస్తూ ఉండగానే కదా మోషే పైకెక్కాడు. అంటే మోషే అక్కడ చనిపోయి ఉంటాడు కొండ మీద అనుకున్నారా? దేవుణ్ణి వెతికిన వాళ్ళు ఒక్కలైనా లేరా? పెదవులతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. నువ్వేం చెప్తే మేము అదే చేస్తామన్నారు. మీ మాటే మేము వింటామన్నారు. దానికి హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా వివరించారు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండనేమోనే జాగ్రత్తగా చూచుకొనిడి. ఇశ్రాయేలీలకి లాగా మీరు కూడా తయారవుతారేమో అంటూ ఇదంతా వివరణ ఇచ్చాడు. 4వ అధ్యాయంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. మనమందరం కూడా ఎక్కడ దేవుని రాజ్యాన్ని తప్పిపోతానో, ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవుని మాటకు తిరగబడి 40 సంవత్సరాలు కేవలం చావు కొరకే అరణ్యంలో తిరిగారు. దేవుడిచ్చే విశ్రాంతిలో అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని మనందరికీ తెలుసు. వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదు? నోటి మాటతో దేవుడు చెప్పిందే చేస్తామన్నారు, కానీ జీవితాలతో చూపించలేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త చూడండి మనల్ని ఎలా హెచ్చరిస్తున్నాడు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. వారు విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. ఈ రోజుల్లో మనం కూడా ఎక్కడైనా నిష్ప్రయోజనమైన భక్తి చేస్తున్నానేమో, లేక నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ హృదయం జీవితం దూరంగా ఉందేమో, మన జీవితాల ద్వారా దేవుణ్ణి చూపించలేకపోతున్నామేమో, తప్పుడు మత బోధలకు ఆకర్షితులైపోతున్నామేమో. విచిత్రం ఏంటి అంటే బైబిల్ బోధల కన్నా తప్పుడు మత బోధలు చేసే వాళ్ళకి ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. వందలు వేల మంది సంఖ్యలో వారిని వెంబడిస్తూ ఉంటారు. నిక్కచ్చిగా సూటిగా దేవుని వాక్యాన్ని వాక్యంగా వివరించే వాళ్ళకి, కేవలం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళ వాక్యాలు వింటూ ఉంటారు. ఎక్కడ తప్పిపోతుంది క్రైస్తవ్యం? చాలా విషయాలు మీతో పంచుకోవాలి అని నేను వేదన పడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా క్రైస్తవులమైన మనం
దేవుని యొక్క ప్రేమను అనుభవించే మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. ఈరోజు యూట్యూబ్లో చూస్తే, అసలు దయచేసి మీరెవరూ యూట్యూబ్ చూడొద్దని మనవి చేస్తున్నాను. రెండవ విషయం ఏంటి అంటే, క్రైస్తవులు ప్రేమించడానికే మనం ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో భక్తులు ఎలా ప్రవర్తించారు, అదే మనకు మాదిరి. దేవుణ్ణి ఎరగని వాళ్ళని అనేక విధాలుగా రెచ్చగొట్టేది ఎవరు అంటే క్రైస్తవులే. వారిని ఎవరిని విమర్శించకూడదు మనం. ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఏ నాగరికతను కానీ, అటు గ్రీకుల ఇటు రోమనుల వాళ్ళ యొక్క ఆరాధనా విధానం ఏది కూడా ఆయన విమర్శించలేదు. పౌలు గారు కూడా అసమానమైన పరిచర్య చేసిన ఎవరిని విమర్శించలేదు. ఈ దినంలో క్రైస్తవులు అనబడేవాళ్ళు సరిగా వాక్యం చదవకుండా, ఒకవేళ దేవుణ్ణి ఎరగని వాళ్ళు దేవుణ్ణి ఏమైనా అంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి, వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్లకు మనం సహనం, ఓర్పు, ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ చూపించాల్సిందే. కొందరు రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క సంస్కృతిని హేళన చేయడం, ఏదో ఒక క్రైస్తవ్యాన్ని గొప్ప చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వింటూ ఉన్నట్టయితే మీరు క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తున్నారని చెప్తా ఉన్నాను. రెండవదిగా, ప్రేమ, క్షమాపణ చూపించవలసిన క్రైస్తవులు సంఘాలలోనే ప్రేమ, క్షమాపణ ఉండట్లేదు. దైవజనులు అనబడే వాళ్ళు కూడా దేవుని యొక్క ప్రేమను ప్రకటించలేకపోతూ ఉన్నారు. ఆది సంఘంలో క్రైస్తవులకు హింస కలిగినప్పుడు మనందరికీ కూడా తెలుసు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మార్కు తల్లి అయిన మరియా, మార్కు అంటే యోహాను, మార్కు యోహాను అనే పేరు కలిగిన అతని యొక్క తల్లి అయిన మరియా యెరూషలేములో ఆమె నివసిస్తూ ఒక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసింది. వారు అత్యాసక్తితో ప్రార్థించారు. వారి యొక్క అత్యాసక్తికరమైన ప్రార్థన పేతుర్ని, సంకెళ్లలో బంధింపబడి నిద్రపోతూ ఉన్న పేతుర్ని చెరసాల్లో నుండి బయటికి తెచ్చింది. ఈ రోజుల్లో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులకు హింసలు కలుగుతూ ఉంటే, సాటి క్రైస్తవులుగా మన ధర్మం ఏంటి అంటే, మీ గృహాల్లో మీకు తెలిసిన వారిని పిలిపించి అలాగా హింసల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థించండి. వీటిని ప్రేయర్ సెల్స్ అంటాం మనం, ప్రార్థనా కణాలు. మీరు 10 మంది, 15 మంది లేక 2, 3 కలిసి హింసల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, తరిమివేయబడుతున్న వాళ్ళు, కొట్టబడుతున్న వాళ్ళు నిలబడగలిగేటట్టుగా ప్రార్థించండి. దేవుడు పరిస్థితులు కలుగ చేసుకోవాలి తప్ప మనం ధర్నాలు చేస్తే అవదండి. మనం ఏదో ప్రజలను ఉద్రేకపరిచే ప్రసంగాలు చేస్తే అవదండి. బైబిల్ వాక్య ప్రకారం మనం జీవించకపోతే ఒకరోజు దేవుని నోట నుండి అక్రమము చేయవార్లరా అనే మాట వినవలసి వస్తుంది. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ ఆ ఉగ్రత దినాన నేను దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటాను, ఇందాక చెప్పినట్టుగా ఆయన కుమారునిగా, కుమార్తెగా ఆయన ప్రక్కన వెళ్ళి నిలబడగలనా, ఆయన చిన్న బిడ్డగా ఆయన ఒళ్ళోకి ఎక్కగలనా, లేక ఆయన ఉగ్రత ముందు భయపడి పారిపోవలసి వస్తుందా, అక్రమము చేయవార్లారా అనే మాట వినవలసి వస్తుందా? ఇశ్రాయేలీలు పైకి నోటితో అన్నారు, మీరేం చెప్తే అదే చేస్తామన్నారు. కానీ దేవుడు కోరని దానిని వాళ్ళు ఆశించారు. కనానుకు ఎప్పుడు వెళ్తాం అన్న తపన కానీ నిరీక్షణ కానీ వాళ్ళలో లేదు. ఎంతసేపు ఇహలోకమైన తిండి, అవసరతలు, సుఖాలు కోరారు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కేవలం ఇహలోకం కొరకే భక్తి చేస్తున్నారు. ఎంత చెప్పినా కూడా
అవును, ప్రతి మనిషికి భయంకరమైన సమస్యలు ఉంటాయి. మనం సహించలేని అన్ని బాధలు ఉంటాయి. మనకి తెలియని సవాళ్ళు మన మీద వచ్చి పడిపోతాయి. ఇవన్నీ కూడా మనం ఎదిరించి జయించాలి అంటే ముందు దేవుడు మన హృదయాల్లో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. బండ మీద కట్టబడిన దేవుని యొక్క వాక్యం మీద, యేసు ప్రభువు మీద, ఆయన రక్తం మీద, ఆయన ఇచ్చిన రక్షణ మీద మన జీవితానికి పునాది వేసుకోవాలి. వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఇంటి మీద వడిగా కొడుతుంది, బలంగా కొడుతుందని ప్రభువు వారే చెప్పారు. క్రైస్తవ జీవితానికి పెను తుఫాన్లు ఉంటాయి, భయంకరమైన కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినంత మాత్రాన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి పరిస్థితి వెనక దేవుడిచ్చే ఆశీర్వాదం ఉంటుంది. ఒకళ్ళు ఫోన్ చేసి దేవుణ్ణి నమ్ముకున్నాక అన్ని కష్టాలే అన్నారు. అయ్యా, మనం సిలువ రక్తంలోనే పుట్టాము అని జ్ఞాపకం చేశాను. యేసు ప్రభు వారు కార్చిన ఆ సిలువ, ఆ గాయాలు, ఆయన కార్చిన ఆ రక్తం మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. ఆ రక్తానికి మనం న్యాయం చేయాలి. ఆయన గాయాలు రేపకూడదు. మన జీవితాన్ని మనం భద్రం చేసుకోవాలి. ఆయనకి అంగీకారం కాని ఆచారాలు చాలామంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. మన జీవితాన్ని చక్కపెట్టుకుందాం. ఇదే వాక్యాన్ని వచ్చే వారం కొనసాగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ వాక్యాలు వినే ఎవ్వరూ కూడా అక్రమము చేయువార్లారా నా దగ్గర నుండి పొండి అనే మాట అనిపించుకోకుండా జీవితాలు చక్కపెట్టుకుంటూ మీకు ఇష్టమైన భక్తి చేయడానికి, వారికి ఆశీర్వాదకరమైన భక్తి చేయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తున్నాను, నన్నును అప్పగించుకుంటున్నాను. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవా, మిమ్మల్ని వందనాలు. మహిమ ఎదుట తండ్రి, మహిమ ఎదుట మమ్మల్ని నిలబెట్టే దేవా, మీకు వందనాలు. మీకు ఇంపైన, అంగీకారమైన, శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన భక్తిలోకి నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క దయ, మహాదేవుని యొక్క కృప మీకు తోడైండి ఒక శ్రేష్టమైన భక్తిలోకి నడిపించునుగాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.